ఆశీర్వదిస్తున్నాము. లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మాకు ఇప్పుడే కాదు అంతకుముందు కూడా చాలా సార్లు మాకు మెడిసిన్స్ రామచంద్రారెడ్డి గారు అందించడం జరిగింది. అలాగే వాళ్ళతో కూడా మా వెంకటరెడ్డి గారు ఇప్పుడు కూడా మనకి మంచి మెడిసిన్స్ అంటే ఈ మోకాళ్ళ నొప్పికి తలనొప్పికి చాలా బాగా పనిచేస్తున్నాయి. అయిపోయి నేను కూడా బాధపడుతున్నాను. టయానికి తెచ్చారు. ఈరోజు ఈయన జన్మదిన సందర్భంగా చాలా సంతోషం. మీరు కూడా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన కూకట్పల్లిలోని రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఈ దేశంలో చంటి పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు వారికి ఏం కావాలో అన్ని రకాల సంక్షేమ పథకాలను వారు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన ఆర్థికవంతమైన దేశంగా తయారు చేశారు. వారి యొక్క జీవితం మనందరికీ ఆదర్శం. వారు తన జీవితాన్ని ఈ భారతదేశానికి అంకితం చేశారు. భారతమాత కూడా చాలా సంతోషపడుతుంది ఇటువంటి బిడ్డను కన్నందుకు. ఈరోజు భారతదేశం యొక్క అన్ని రకాల విషయాల్లో మనం ప్రపంచంలో ప్రతి దేశానికి పోటీ పడగలుగుతున్నామంటే కారణం నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు. వారు తీసుకునే నిర్ణయాల వలన మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధం కావచ్చు, ఆపరేషన్ సింధూర కావచ్చు, అలానే మనం క్రూడ్ ఆయిల్ కొనే దగ్గర నుంచి మనము సొంతంగా రాకెట్లు తయారు చేసుకుంటున్నాం. అట్లే ప్రపంచానికి వ్యాక్సిన్స్ మందులు తయారు చేశాం. ఇలాగా ప్రతి రంగంలో కూడా మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. వారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వృద్ధుల కోసం 60 సంవత్సరాల దాటిన కోసం సపరేట్గా స్కీమ్స్, అలానే 70 సంవత్సరాల దాటిన సపరేట్గా స్కీమ్స్ పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి అందరం కూడా వినియోగించుకోవాలి. మనం తెలియని వారికి 10 మందికి తెలియజేయాలి. అలానే ఇక్కడ రాజేశ్వరి వృద్ధాశ్రమంలో అక్కగారు చాలా సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఈ ఆశ్రమంలో తను ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పెద్దలందరికీ కూడా ఒక చక్కటి వాతావరణం కల్పిస్తూ తన శక్తి కొద్ది కృషి చేస్తూ ఇక్కడ మంచి వాతావరణం ఉంది. ఈ ఆశ్రమానికి చాలాసార్లు కూడా రావడం జరిగింది. మేము నా సోదరుడు వెంకటరెడ్డితో పాటు కలిపి ఈ ఆశ్రమము 10 మందికి ఉపయోగపడాలని, వారి యొక్క సేవలు ఇంకా వృద్ధుతం కావాలని చెప్పేసి వారు ఏదైతే మన పేరెంట్స్ ఎలా చూసుకుంటామో అంతకన్నా గొప్పగా చూసుకుంటున్నారు. తద్వారా మనం మోడీ గారికి ఇచ్చే సందేశం ఏంటంటే మీ యొక్క జన్మదినం ఈ భారతదేశం అంతా కూడా సంతోషంగా జరుపుకుంటున్నారు. మీ జన్మదినం వలన మీరు మరిన్ని ఆయుష్ పోసుకొని మీరు చక్కటి ఆరోగ్యంగా ఉండి ఈ దేశానికి మరో 20-30 సంవత్సరాల ప్రధానిగా ఉండి సేవ చేయాలని, భారతదేశం 3వ స్టెప్లో ఉంది మన ఫైనాన్స్లో, మొదటి స్థాయికి రావాలని స్వామి వివేకానంద గారు కలలు కన్నట్టుగా ఏదైతే భారతదేశం యొక్క శక్తి ప్రపంచానికి ఇంకా తెలియజేసి మనం నెంబర్ 1 దేశంగా ఉండాలి అన్ని రంగాల్లో. అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా జాబ్స్ బాగా ఉండాలి, ఈ యొక్క పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలి, దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి చాలా అవసరం. మనం ఆయన యొక్క బర్త్డేను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొక మారు మీ అందరి తరఫున మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. ప్రధానమంత్రి గారు జీవించినంత కాలము ఆరోగ్యంగా ఉండాలని మా ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫు నుండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. మరి